నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు టీడీపీకి బిగ్ షాక్ అండి. 40 ఏళ్ల బంధాన్ని తెంచుకొని వైసీపీలో చేరారు మాజీ ఎంపీ కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. ఆయన తాడేపల్లి గూడెం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అతనుకు కొన్ని రోజులుగా అధికార టీడీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న ఆయన చివరికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈయన 40 ఏళ్ల బంధాన్ని తెంచుకొని అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి చేరాడండి. అందరూ వైసీపీ నుంచి టీడీపీలో చేరుతూ ఉంటే ఇతను మాత్రం వైసీపీలో చేరాడండి. దీనికి కారణం ఏమి అనేది కూడా విషయాలు తెలుసుకున్నాం. ఈయన మన పాలకొండరాయుడు గారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. పాలకొండరాయుడు గారంటే తెలియని వాళ్ళు ఎవరుండరు, అది మనకు తెలిసే ఉంటుందండి. ఇది అన్నమయ్య జిల్లా, గతంలో వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి పట్టణం మోసాపేటలో పాలకొండరాయుడు 1946 జూలై 3న పాలకొండరాయుడు జన్మించారండి. పాలకొండరాయుడు ఆయన 1978లో జనతా పార్టీ తరఫున తొలిసారి పోటీ చేసి రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపు పొందారు. తర్వాత 1983లో టీడీపీ టికెట్ రాకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కూడా విజయం సాధించారు. 1984లో ఎన్టీఆర్ ఆయన్ను టీడీపీలో ఆహ్వానించి రాజంపేట పార్లమెంటు టికెట్ ఇవ్వడంతో పోటీ చేసి రాజంపేట ఎంపీగా గెలుపొందాడు. చూడండి, పాలకొండరాయుడు తెలుగుదేశం పార్టీకి ఈరాభిమానం. వాళ్ళ కుటుంబము 40 అంటే టీడీపీ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా టీడీపీ పార్టీని అంచిపెట్టుకొని ఉన్నారు. పాలకొండరాయుడు ఎన్టీ రామారావు గారికి ఈరాభిమానం అండి. అతను రాజకీయాల్లో కూడా అజాత శత్రువుగా పేరు పొందాడు పాలకొండరాయుడు గారు. ఎందుకంటే ఆయనకు అక్కడ బలిజ కులస్తులు ఎక్కువగా ఉంటారండి. ఆయనకు అదే బలం, అదే ఆయనకు ఆ కులమనే కాదు మిగతా వాళ్ళు కూడా పాలకొండరాయుడిని ఒక అజాత శత్రువుగా చూసుకుంటాడు. ఎవరిని కూడా ఆయనకు శత్రుత్వం పెంచుకోడు. ఎందుకంటే రాష్ట్ర నాయకులతో కావచ్చు, జిల్లా నాయకులతో కావచ్చు మంచి పేరుగా ఉంది మన పాలకొండరాయుడు గారు. ఆయన 1999, 2004లో టీడీపీ ఎమ్మెల్యేగా రాయచోటి నుంచి గెలుపొందారండి ఆయన పాలకొండరాయుడు గారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడే ఈయన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. ఆయనే వైఎస్ఆర్సీపీలో చేరినాడు. పెద్ద కుమారుడు కూడా టీడీపీ పార్టీలో చురుకుగా ఉండేవాడండి. ఆయన ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్, గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేసినాడు. రెండో కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా ఉంటూ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పనిచేస్తున్నారు. ఈ సుగవాసి ప్రసాద్ బాబు ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నారండి. ఇతని పాలకొండరాయుడు గారు కొడుకు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరడానికి గల కారణాలు ఏమిటి అనేది చూసుకున్నాం. ఎందుకంటే పాలకొండరాయుడు గారు టీడీపీలో ఉన్నారు, టీడీపీలోనే అతని మరణించారు. పాలకొండరాయుడు గారికి ఇప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గారు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏమి అతనికి అనేది కూడా మనం చూసుకుంటే ఈయన బాలసుబ్రహ్మణ్యం గారు 2024లో రాజంపేట నుంచి నిలబడినాడు. రాజంపేట నుంచి నిలబడితే అతను 2024 రాయచోటి టికెట్ ఆశించాడు. అక్కడ రాంప్రసాద్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడంతో అతన్ని రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అక్కడ అతనికి కింద ఉండే కేడర్లు కానీ కార్యకర్తలు కానీ అందరూ సహకరించారు. కానీ కొంతమంది నాయకులు అతనికి మోసం చేశారనేది ఆయన బాధ, మనోవేదన. లేకపోతే నేను రాజంపేటలో గెలిచేవాడిని,
కొంతమంది నన్ను కావాల్సిందే మోసం చేశారు, కొంతమంది నన్ను సహకరించలేదు అని ఈ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మనోవేదన. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అతనికి ఎప్పుడు పిలిపించి మాట్లాడలేదు. అందువల్ల అతను చాలా దూరుగా ఉండారు. అదే పాల్కొండరాయుడు చనిపోయినప్పుడు కూడా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకి ఓదార్చలేదు, చూడలేదు. ఇది కూడా అతనికి మనసులో బాధ పెట్టుకున్నాడు బాలసుబ్రహ్మణ్యం, సుగవాసే బాలసుబ్రహ్మణ్యం. అతను మనోవేదనలో ఉన్నాడు. ఇంకోటి ఏమిటంటే రాయచోటిలో మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డితో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటికి ఇక్కడ లోకల్గా కావచ్చు అన్నిటికీ అడ్డపడుతున్నారని, ఇతనిది ఎవరు ప్రాధాన్యత ఇవ్వట్లేదనేది కూడా మన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మనోవేదన. అందువల్ల అతనికి పార్టీలో తగిన గౌరవం దొరకలేదని, చంద్రబాబు నాయుడు గారు తన తండ్రి చనిపోయినప్పుడు కూడా రాలేదని, లోకేష్ కూడా వచ్చి చూడలేదనేది కూడా ఆయనకు కొంచెం బాధ అనిపించి ఎట్లా చేయాలో ఏమో తెలుసుకోలేక వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నాడండి. 40 సంవత్సరాల బంధాన్ని తెంచుకొని వైసీపీలో చేరినారండి. ఇది సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. ఇది రాయచోటి అన్నమయ్య జిల్లాలో జరిగింది. ఇది ఈ అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో తెలుగుదేశం పార్టీ రాంప్రసాద్ రెడ్డి గారు గెలిచి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. అక్కడ పాల్కొండరాయుడు ఉన్నప్పుడు తెలుగుదేశానికి తిరుగు లేకుండా పోయేది. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అక్కడ కేడర్ దెబ్బతినింది. వరుసగా 3 పర్యాయాలు అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుచుకునింది. తర్వాత మొన్న 2024 ఎలక్షన్లో అక్కడ టీడీపీ జెండా ఎగరవేసింది. అట్లే పాల్కొండరాయుడు కొడుకుల్లో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరాడు. కానీ ప్రసాద్ బాబు మటుకు టీడీపీలోని కొనసాగుతున్నారు. అతను కూడా అన్నబాటలో పోతాడా లేదు చెరో పార్టీలో ఉంటారా అనేది కూడా ఇంకా నిదానం మీద తెలుస్తుంది. ఇతను టీడీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉండి చివరికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారండి. ఇదే కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ అండి ఇది. ఎందుకంటే రాయచోటిలో 40 ఏండ్లు ఉన్నారండి. ఆయన సీనియర్ నేత కూడా, మాజీ ఎంపీ కూడా సుగవాసి పాల్కొండరాయుడు కుమారుడు. 4 దశాబ్దాలుగా టీడీపీకి సేవ చేసినప్పటికీ పార్టీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక పార్టీని ఈడుతున్నట్లు సందర్భంగా వెల్లడించారు. చూడండి, పాల్కొండరాయుడు కొడుకు ఆయన 40 సంవత్సరాలు వాళ్ళు టీడీపీకి చేశారు. పాల్కొండరాయుడు గారు చాలా మంచి వ్యక్తి, 10 మందిని కలుపుకుంటూ పోయేవాడు. ఒకప్పుడు పాల్కొండరాయుడుగా అజాత శత్రువుగా బతికారు. ఆయన చనిపోయినంత వరకు కూడా ఎవరికూ శత్రుత్వం లేదు. సుగవాసి పాల్కొండరాయుడు రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిపాడు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఆయన ఓడిపోయారు. 2024 రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదేనండి అతనికి బాలకొండరాయుడుగా మంచి పేరు సంపాదించుకొని అతను రాజకీయ అతను వారసుడుగా వచ్చిందే ఈయన బాలసుబ్రహ్మణ్యం అండి. ఈ సుబ్రహ్మణ్యం ఆయన పేరు సుబ్రహ్మణ్యం, సుగవాసి సుబ్రహ్మణ్యం. ఆయన అవమానాలు తట్టుకోలేకనే వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్టు తెలిసింది. ఏది ఏమైనా సరే టీడీపీకి బిగ్ షాక్ అండి. 40 ఏళ్ళు బంధాన్ని తెంచుకొని వైసీపీలో చేరాడు. కాబట్టి టీడీపీలో అందరూ కూడా పరిస్థితి ఎందుకు అలా వచ్చింది, ఈయన అందరూ అధికారం పార్టీ వైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది వచ్చేశారు టీడీపీలోకి. కానీ ఇతను టీడీపీని వదిలి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళాడు. కాబట్టి అయితే మటుకు ఈ అన్నమయ్య జిల్లా రాయచోటిలో మటుకు టీడీపీకి అయితే బిగ్ షాక్ అండి. 40 ఏళ్ళ బంధాన్ని తెంచుకొని వైసీపీలో చేరాడు పాలకొండరాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. కాబట్టి ఇది టీడీపీకి మటుకు మంచి
దెబ్బ, కానీ టీడీపీకి షాక్ కూడా. కాబట్టి ఇది ఒక రాయచోటి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఎలా ఉంటుంది ఏమనేది కూడా నిదానంగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.